నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన పర్సన్స్ గురించి ఆలోచించడం మానేయండి. ఈ వీక్లో గతం గురించి తెలుసుకొనో, లేకపోతే మిమ్మల్ని లైఫ్లో అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించో ఆలోచిస్తూ ఉంటారు. అది పక్కన పెడితే మంచిది. మీకు ఏది మంచిదో ఆ విషయం గురించి మాత్రమే ఆలోచించండి. ఆ విషయాల మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. కొంచెం టైం తీసుకోండి. హెల్త్ బాగాలేకపోయినా, మైండ్ బాగాలేకపోయినా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని లేదు అని అనుకున్నా దయచేసి ఒక బ్రేక్ అయితే తీసుకోండి. ఫ్రెష్గా మీ ఐడియాస్ని అన్నిటినీ కూడా చక్కగా రాసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే ఎలా అంటే బాగా ఆలోచించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం బాగా చేయగలుగుతాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. కొంచెం టైం తీసుకోండి, బ్రేక్ తీసుకోండి. అంత మరీ వర్క్లోనే ఇన్వాల్వ్ అయిపోయి, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్ని స్ట్రక్ అయిపోయి అలా కాకుండా జస్ట్ గో సమ్వేర్. మీ టైంని మీరు స్పెండ్ చేయండి. ఈ వీక్లో ప్రమోషన్స్కి సంబంధించి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి కానివ్వండి, ఎవరైనా ఫారిన్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, వీసాలకి సంబంధించిన పనులు అవ్వట్లేదు, లేట్ అవుతున్నాయి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఈ వీక్లో వీటన్నిటికీ సంబంధించిన శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. అలాగే స్పిరిచువల్గా కూడా చాలా రకాల కోర్సులు నేర్చుకోవాలి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి. స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవడంతో పాటు ఆ ప్రాక్టీసెస్కి సంబంధించిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చాలా రకాలైనటువంటి కోర్సెస్ అనేవి నేర్చుకోవాలి. నేను కూడా ప్రాక్టీస్ చేయాలి, నేను కూడా ఒక ప్రవచనకర్తగా, ఒక స్పిరిచువల్ గురువుగా ఎదగాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీక్లో మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో, ఏవైతే ప్రాక్టీసులు చేయాలనుకుంటున్నారో వాటికి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా స్పిరిచువల్ గురువులు కానివ్వండి, ఆధ్యాత్మికమైన ఆర్గనైజేషన్స్కి వెళ్ళటం, కొన్ని ఈవెంట్స్కి అటెండ్ అవ్వటం, కొన్ని పూజలకు కానివ్వండి, ఇలా ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికమైన ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. సేల్స్ కానివ్వండి, సేల్స్ పెరగటం కానివ్వండి, మంచి లాభాలు మీరు అందులోంచి తెచ్చుకోవటం కానివ్వండి, మంచి ప్రాజెక్ట్స్ రావటం కానివ్వండి, మీ బిజినెస్ని అందరికీ తెలిసేలాగా బాగా డిజిటల్ మార్కెటింగ్ చేయించడం కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేయించడం కానివ్వండి, అన్నిటిలో కూడా చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తారు. జనాల తాకిడి కూడా అంతే ఎక్కువగా ఉండబోతుంది. మీ బిజినెస్లో మంచి లాభాలు అనేది చూడబోతున్నారు. అన్లిమిటెడ్ మనీ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉండబోతుంది బిజినెస్లో. ఇకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి కానివ్వండి, ఏదైనా షాపింగ్స్ కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, జనరల్గా ఇప్పుడు మనకి నెల పెడతాము అంటారు కదా, అంటే చందమామ పెడతారు యాక్చువల్గా అందరి ఇంటి ముందు నెలవంక పెడుతూ ఉంటారనమాట. నెల పెట్టిన తర్వాత శుభకార్యాలు అనేవి జనరల్గా చేయరు. ఇంకా జనవరిలో కూడా ఒక పండగ తప్పితే మిగతా నెలాఖరు వరకు కూడా మనకి ఎక్కడ ముహూర్తాలు అనేవి లేవు. కాబట్టి ఏదైనా దానికి సంబంధించిన డిస్కషన్స్, అంటే శుభకార్యాలు కాకపోయినా దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, ఇలా చేయాలి అలా చేయాలనుకునే పనులు కానివ్వండి, జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ మీద మాత్రం ఖచ్చితంగా అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇల్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఓపెన్ ల్యాండ్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వీక్లో బిజినెస్ పరంగా బ్రైట్నెస్ అనేది చాలా పెరుగుతుంది. కిడ్స్ విషయంలో కూడా, చిల్డ్రన్ విషయంలో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, టాలెంట్ పరంగా, స్పోర్ట్స్ పరంగా
ఆర్ట్స్ పరంగా ప్రతిదీ కూడా వీళ్ళు బాగా చేయగలుగుతున్నారు, మనం వీళ్ళకి ఇంకా బాగా సపోర్ట్ చేస్తే బాగా చేయగలుగుతారనే కాన్ఫిడెంట్ మీరు మీ పిల్లలకి ఇవ్వడమే కాకుండా మీలో కూడా ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఓవరాల్గా చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, పర్సనల్గా మీకు నచ్చిన పర్సన్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానివ్వండి, పెళ్ళైన వాళ్ళైతే కనుక మీ ఫ్యామిలీ అండ్ మీ పిల్లలతో కానివ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానివ్వండి, ఖచ్చితంగా ఫ్రెండ్స్తో, వెల్ విషెస్తో, ఫ్యామిలీతో ఎక్కడికైనా మంచి ట్రిప్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీ హాలిడే ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం, మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో ఈ భూమి మీద, అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.